చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాడు విద్యుత్ ఛార్జీలు పెంచము, ట్రూ అప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరానంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు, ఇవన్నీ గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా దాదాపుగా 9,412 కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది. దీని ద్వారా ఈరోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్కి 92 పైసలు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు 2వ విడత 9,412 కోట్ల 50 లక్షల రూపాయలు ఏదైతే ఈరోజు 2వ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దానివల్ల ప్రజలకు అదనంగా మరొక 92 పైసలు సగటున ఈరోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్కి ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం, అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి. జనవరి బిల్లులో ఈరోజు మనమైతే చెప్పాము 2వ విడత ఉన్నటువంటి ఈ 92 పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ ఆమోదం తెలిపింది కాబట్టి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు. జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చంద్రబాబుకి తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి కూడా వెనకాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.